అందరికీ నమస్కారం అండి. బాచీరావ్ కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు బీరకాయ కొత్తిమీర కారం చేసుకునే విధానం చాలా కొద్దిమంది మాత్రమే చేసుకుంటారు. కొత్తిమీర కారం చాలామందికి తెలుస్తుంది, కానీ బీరకాయ కొత్తిమీర కారం రేర్గా చేసుకుంటారు. కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, పొయ్యిలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకునే విధానం: ముందర బీరకాయ 1 కేజీ బీరకాయలు తీసుకుంటేనే బాగుంటుంది. కూర సరిపోతుందండి, తక్కువ కూర. అలాగే ఒక కట్ట కొత్తిమీర, ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు, కొత్తిమీర కూడా కడిగి శుభ్రంగా కడుక్కొని కొత్తిమీర సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టేసుకొని, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి పేస్ట్ మిక్సీలో పట్టుకోవడంగా రోటి తంచుకుంటే బాగుంటుంది. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. రెడీ చేసి పక్కన పెట్టుకుని ఇలా ఇందులో చూపిస్తున్న విధంగా చెక్కు తీసేసి బీరకాయలు కడుక్కొని చెక్కు తీసి ఇలా పొడుగ్గా కానీ రౌండ్గా చక్రాకార ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుని, పెనంలో మీద స్టవ్ మీద పెనం పెట్టి అందులో బాగా నూనె పోసుకొని, బాగా అంటే నిండుగా మీడియంగా నూనె పోసుకున్న తర్వాత అందులో కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ పోపు వేయించుకున్న తర్వాత అందులో బీరకాయ ముక్కలు వేసేసి ఒక 20 నిమిషాలు వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకొని దింపే ముందు లైట్గా కొంచెం ఉప్పు వేసుకుని దింపేసినట్లయితే రుచికరమైనటువంటి ఈ కొత్తిమీర కారం అనేది రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.